నమస్తే, వెల్కమ్ టు నీటీవీ తెలుగు. మొన్న ఆయన ఇప్పుడు ఇదే టాపిక్ రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చగా మారింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. తాజాగా దువ్వాడ శ్రీనివాస్ మాధురి వ్యవహారం, గతంలో విజయసాయిరెడ్డి శాంతి ప్రభుత్వ అధికారి, ఈ యొక్క లైంగిక ఆరోపణలు రావటం, దీనికి సంబంధించి తీవ్రమైనటువంటి చర్చగా రాష్ట్ర రాజకీయాల్లో మారిపోయాయి. ఇప్పుడు కూడా ఫ్యామిలీ ఫైట్గా జరుగుతుంది. దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురి వ్యవహారానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు కాస్త విజయసాయిరెడ్డి శాంతి వ్యవహారం ఆగినప్పటికీ శ్రీనివాస్ మాధురి వ్యవహారం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. నాకు న్యాయం చేయండి అని చెప్పి వార్నింగ్ ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ భార్య ఉన్నారో ఆవిడ ఇంకా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇటువంటి క్రమంలో వరుసగా వస్తున్నటువంటి ఈ యొక్క ఆరోపణలు కానీ, ఈ యొక్క ఇష్యూస్ కానీ, దీని మీద పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది స్పష్టంగా వినిపిస్తుంది. పార్టీ వర్గాల్లో కూడా ఒక అంతర్గత చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ మరుక్షణం వరుసగా వస్తున్నటువంటి అంశాలు పార్టీని మరింతగా డౌన్ఫాల్ చేసే విధంగా మారుతున్నాయి. ఒక పక్కన అరెస్టులు, ఒక పక్కన లైంగిక ఆరోపణలు, మరో పక్క రకరకాల కేసులు. ఇవన్నీ కూడా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం ఏంటంటే, ఈ యొక్క దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆయన, అలాగే మాధురి వ్యవహారం పార్టీలో ఒక అంతర్గతమైన ముఖ్యమైనటువంటి చర్చగా మారింది. ఈ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి స్వయంగా దువ్వాడ శ్రీనివాస్తో మాట్లాడినట్లు, దానికి సంబంధించి ఇమీడియట్గా మీరు పార్టీకి రాజీనామా చేయాలి, అలాగే ఎమ్మెల్సీ పదవికి కూడా అని ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడా కూడా ఇదేదో ఒక సీరియల్లో ఎపిసోడ్స్ లాగా కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా జరిగినటువంటి పరిణామాలు చూస్తే మరింత ఆసక్తి కలిగిస్తుంది. ఏదైతే ఆయనకి 58 వయసు, నాకు 38, కనీసం వయసుతో సంబంధం లేకుండా రకరకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ భార్య మీడియాలో కూడా అదే రకంగా చూపిస్తున్నారు అంటూనే తాజాగా ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను ఆయనతో కలిసే ఉంటా, ఆయన నా బాగోగులు చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి వ్యవహారాలన్నీ పార్టీలో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీస్తున్నాయి. ఒక పక్కన ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు, మరో పక్క ఆయనే నాకు ఆధారం, ఆయనే నాకు దిక్కు. మరో పక్క ఎవరైతే మాధురి భర్త ఉన్నారో ఆయన యుఎస్ నుంచి ఒక ఛానల్కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. నాకు వచ్చే జీతం కూడా నా భార్యకే పంపిస్తున్నా, ఆమె గురించి నాకు తెలుసు అని. చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తానికైతే వరుసగా వస్తున్నటువంటి ఈ యొక్క ఆరోపణలు కానీ, అరెస్టులు కానీ, కేసులు కానీ పార్టీని మరింత భ్రష్టు పట్టించే విధంగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఎక్కడో ఒక చోట బ్రేక్ వేయాలి అని చెప్పి ఇమ్మీడియట్గా కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్లు, దానిలో భాగంగానే దువ్వాడ శ్రీనివాస్ను ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలి అని చెప్పి, తర్వాత చూద్దాం పార్టీలో మీ పరిస్థితి ఏంటి అని చెప్పినట్లు కూడా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఒకవేళ అదే జరిగితే విజయసాయిరెడ్డిపై కూడా మరి అదే ఆరోపణలు వచ్చాయి, కానీ ఇప్పుడు ఆయనపై అలా స్పందించలేదు. మరి ఇప్పుడు ఎందుకు అలా స్పందిస్తున్నారు అనేది కూడా ఇప్పటికే పార్టీ వర్గాల్లో ఒక చర్చగా మారిందట. చాలా కీలకమైనటువంటి పరిణామాలకు దారి తీసే విధంగా ఉన్నాయి ఈ వ్యవహారాలు. చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి. ఒక పక్కన వైసీపీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతల కుమారుల అరెస్టులు, మరో పక్క కొంతమందికి నోటీసులు, కొంతమందిపై కేసులు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. రానున్న కాలంలో మరికొన్ని అంశాలకు సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురికాక తప్పదు అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో బాగా జరుగుతుంది.